సంక్రాంతి పండుగ అంటే ముందు మందు మాంసం ఆ మీదట పందాలు వినోదం అన్నీ ఉంటాయి. ఇక తాగిన వాడికి తాగినంత అన్నట్లుగా పరిస్థితి ఉంటుంది. మందేసి చిందేస్తారు, పూటుగా పుచ్చుకుంటారు. అలాంటి వారికి ఏపీ ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. కొన్ని రకాలైన మందు బాటిళ్ల మీద ప్రభుత్వం డబ్బులు పెంచినట్లుగా తెలుస్తోంది. ఒక్కో బాటిల్ కి వంతున పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఏపీ ఎక్సైజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక తాజా ఉత్తర్వుల మేరకు చూస్తే కనుక అన్ని రకాల సైజులతో కూడిన మందు బాటిళ్ల మీద 10 రూపాయల దాకా ఒక్కో దాని మీద రేట్లు పెంచుతున్నట్లుగా తెలుస్తోంది. దీంతో తాగే మందు మీద ఒక్క బాటిల్ కి 10 రూపాయలు అంటే అక్కడికి మందు కిక్కు దిగిపోయినట్లే అంటున్నారు. కొంత శాతం ఊరట కలిగించేలా నిర్ణయం తీసుకున్న 180 మిల్లీలీటర్ల మందు బాటిల్ కి దీని నుంచి సడలింపు ఉంది. వీటిని అలాగే కొనసాగిస్తారా? అదేవిధంగా దేశంలో తయారు చేసే విదేశీ లిక్కర్ బాటిళ్ల మీద బీరు, వైన్, ఆర్టీడీలకు కూడా ఈ రేట్లు వర్తిస్తాయో చూడాలి. అయితే వ్యాపారస్తులు నిర్వహిస్తున్న బార్ల విషయంలో ఎక్సైజ్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. వాటి మీద ఇప్పటిదాకా విధిస్తున్న అదనపు ఏఆర్ఈటీని పెంచుతున్నట్లుగా నిర్ణయం తీసుకుంది. ఇక రిటైలర్ మార్జిన్ అయితే దాదాపుగా 1% పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు దానిని పేర్కొన్నారు. అలాగే ఏపీలో మందుబాబులకు మాత్రం రేట్లు పెరగడం ఏమాత్రం రుచించడం లేదు. కానీ ప్రభుత్వం దీన్ని పెంచడం వెనుక అనేక కారణాలున్నాయని చెబుతున్నారు. ప్రభుత్వానికి ప్రతి ఏటా అదనంగా 391 కోట్ల రూపాయల దాకా ఆదాయం వస్తుందని చెబుతున్నారు. బార్ల విషయంలో యూనిఫామ్ పాలసీ వర్తిస్తుందని, దాంతో బార్లు మద్యం షాపులలో కూడా లిక్కర్ బాటిల్ రేట్లు ఒకే విధంగా ఉంటాయని ఎక్సైజ్ శాఖ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం మద్యం ప్రియులకే తప్ప ఎవరికీ ఇబ్బంది లేదని అంటున్నారు.